విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ నెల 27వ తారీఖు నిర్వహించుకునేటటువంటి ఈ ఉత్సవాన్ని జయప్రదం. దిస్ ఇయర్ టు this is the 18th year ISKCON is celebrating Rath Yatra in Visakhapatnam, and it is the same style of Jagannath Puri. There will be more than 3 Ratham. There will be maybe 4 or 5 Ratham, and Jagannath Baldeeshwara will come same day as Puri on 27th. Will start from LIC, opposite LIC Women's College, that old jail park, and it will go through Daba Garden, Jagadamba, then come to Gurjada. Many leaders and prominent citizens, they are going to come. Our Pala Srinivas Rao, the TDP State President, MLA, ex-minister, Mr. Ghanta Srinivas Rao Garu, Mr. Bharat, Mr. Vamsi Krishna, and Bharagapudi Ram Krishna, and many others. They are going to join our mayor, and at the end, Commissioner of Police, Mr. Bagchi Garu, and many serious, prominent citizens of this place. They will join with the program, and we are expecting more than 25,000 devotees to participate. Throughout the procession, there will be nice program, bhajan, kirtan, darshan, prasadam distribution, and pulihara, banana, sweet prasadam distribution. At the end, we will be giving a full plate of prasadam to all the participants. There will be also more than 100 varieties of prasadam will be offered to the deities, and that will be distributed to all the devotees. We request all the citizens of Visakhapatnam to come and take blessings. Those who see Ratham, especially those who see Jagannath Baldeeshwara, the Ratham, and pull the Ratham, there will be no river. That is what said in scriptures. So we request all and come to take blessings of Jagannath and make their life successful. And it's our culture of India to celebrate the festival, take blessings of Krishna, and make the life little spiritual. As the world is going with materialism, we request all should come to take blessings of Krishna. 18 సంవత్సరాల నుంచి ఇస్కాన్ సాగర్ నగర్ విశాఖపట్నం చాలా ఘనంగానే శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగానే శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు శుక్రవారం 27th జూన్ సాయంత్రం 4 గంటలకి సెంట్రల్ పార్క్ నుంచి మొదలు పెడతాము. ఈ రథయాత్ర పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ కూడా జగన్నాథ స్వామికి ఒక ప్రత్యేకమైన రథము, బలదేవుడికి ఒక ప్రత్యేకమైన రథము, సుభద్రా మహారాణికి ఒక ప్రత్యేకమైన రథము, అలానే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యకి ఇంకొక ప్రత్యేకమైన రథము. ఈ ఊరేగింపు సెంట్రల్ పార్క్ నుంచి సాయంత్రం 4 గంటలకు మొదలై LIC దాబా గార్డెన్ జగదంబ సెంటర్ మీద నుంచి వాల్టర్ అప్లాండ్స్ రోడ్తో గురుజాడ కళాక్షేత్రంలో ముగుస్తుంది. అక్కడ స్వామివారికి వేదికపై తీసుకువెళ్ళి చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ 1008 రకాల వంటలు కూడా స్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. తదుపరి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన తిథి, ప్రత్యేకమైన ఉత్సవము. ఎందుకంటే అనేక శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, ఈ ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఎవరైనా జగన్నాథ స్వామిని రథం మీద చూశారు, వీక్షించారు, ఆ రథాన్ని తాకారు, ఆ రథ చక్రాలని ముట్టుకున్నారు, ఆ తాడుని తాకారు, వాళ్ళకి పునర్జన్మం అనేది ఉండదు. మొట్టమొదటిసారి కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద
ఈ రథయాత్రని 1967లో శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇస్కాన్ సంస్థ ప్రతి ఒక్క నగర గ్రామాల్లోని ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని కరెక్ట్గా పూరిలో ఏ రోజైతే జరుగుతుంది అదే రోజుని జరిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఇస్కాన్ ఆజీవన సదస్సులు, భక్తులు అందరూ కూడా పాల్గొంటారు అని మేము ఆశిస్తున్నాము. మనం అందరూ పూరి వెళ్ళలేము, కానీ ఆ అవకాశం ఇస్కాన్ మనకి విశాఖపట్నంలో తీసుకొచ్చేసి ఇచ్చింది. అందరూ ఈ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవాలి, తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాలి, ఈ ప్రోగ్రామ్ని జయప్రదంగా చేయాలి అని స్వామివారి ఒక ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాము. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్